మా మాయగాడేమో ప్రశాంతంగా పండకొస్తే ఆడికేమో చేతితో చెప్పెట్టుకునే పరిస్థితి వచ్చింది. హలో మాయా, వెల్కమ్ టు వియర్ బ్యాచులర్స్. మా మాయగాడు కాల్ చేసి పాలపొలంలో పండగ వెళ్దాం అనగానే పేషెంట్ లో ఉన్న నేను ఒక్కసారిగా ఫ్లాష్ మ్యాన్ లో రెడీ అయిపోయిస్తాను. ఎవరెవరు వెళ్తున్నాం అనగానే ఇంకోటి మోడల్ శశి అన్నాడు. మాయేమో మా కోసం బైవర్ రెడీగా ఉన్నాడు. అలా అని పిక్ చేసుకుని ఎక్కడ ఆపుకున్న తాళపొలం వెళ్ళిపోయాం. మేము వెళ్ళేసరికి ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయాయి. అలా ట్రాఫిక్ దాటుకుని వెళ్ళి మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిపోయాం. ఇక్కడ మా మాయగాడు సైలెంట్ స్నాప్ లాగేస్తున్నాడు. అంతే ఒకసారితో స్టేజ్ పైన పాపలో అస్సలు తగ్గట్లేదు. మీకు ఈ వ్యక్తిని పరిచయం చేయాలి. నా ఇంటర్ 2 సంవత్సరాల జీవితాన్ని దగ్గరుండి పుల్లేసి నాకించాడు. అలా ఆడికి బాయ్ చెప్పేసి వీడితో మాట్లాడే లోపు మాయగాడు మిస్ అయిపోయిన చూస్తే నైస్ గా తుప్పలను చూస్తున్నాడు. ఏం చేసి వచ్చాడు ఆడికి తెలియలేదు. స్టేజ్ మీద సల్మానం కోసం ఫ్రూట్స్ తెస్తే సైలెంట్ గా లేపేసాడు మన మాయ. రోడ్ కుప్పకెంతకి ఎంత నాస్తా చూస్తుంటే బాబాయ్ మైక్ తీసుకుని మాత్రం వదలట్లేదు. సాయం టీ షర్ట్ మీద ఏదో ఉందనుకుంటే లేడీస్ హెయిర్ క్లిప్ వదింది కోసం. ఈ మధ్యకాలంలో రీల్స్ అందరూ బాగా ఇన్స్పైర్ అవుతున్నారు. ఇలాంటి వాళ్ళు మీ గ్యాంగ్ లో ఉంటే కామెంట్ చేసేయండి. మా మాయగాడు మసాలా దంచుకుని రాళ్ళు తీసుకున్నాడు. ఇంటికి వెళ్ళి క్రికెట్ ఆడుకుంటాడంట. అలా స్టేజ్ కిందకి ఎంతుంటే ఎవడో చెప్పులు అడిగేసారంట. పాపం ఇంటి వరకు చెప్పులతో అడుగులు వేయకుండా చేశారు. మా వాడు ఇంటికి వెళ్ళేటప్పుడు చేసి సైలెంట్ గా లవర్ చెవులు కొనేసాడు. మాకు రెడ్ హ్యాండెడ్ గా దొరికేసాడు. అంతా ముగించి ఇంటికి వెళ్ళిపోయాం. మీరైతే పేజ్ ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మాయా.